అట్లనే తమ్ముడా అట్లనే అందరినీ కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు చెప్పిన టైం ఒకటి, మేము ఇక్కడికి చేరుకున్న టైం ఒకటి. ప్రెస్ మిత్రులందరూ ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాగర్ కర్నూలులో మరి పొద్దున బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది. అంతకన్నా ముందు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. నాగర్ కర్నూలులో ఇప్పుడే కాదు, ఉద్యమకాలం నుండి కూడా నాకు అనుబంధం ఉన్నది. అనేక మార్లు రావడం పోవడం, బతుకమ్మ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం, ఉద్యమంలో అనేక సభల కోసం రావడం, ఇక్కడ చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. గత 10 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా ఆదరించి గుండెల్లో పెట్టుకొని గెలిపించినారు. మీరు గెలిపించినందుకు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కృష్ణా నీటిని ఒడిసి పట్టుకొని మరి పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులను, అది గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నిటిని కూడా అధిగమించి అనేక ప్రాజెక్టులను మరి ప్రారంభించడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అంతకుముందు వలసలకు కేంద్రంగా ఉండే, ఎక్కడ కూడా భూములున్నా కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండే. దాన్ని మొత్తాన్ని కూడా మొదటి 5 సంవత్సరాలలో మిషన్ కాకతీయ అనేటటువంటి అత్యంత దార్శనికమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలం చెరువుల ద్వారా లక్షల ఎకరాలు, నికరంగా చెప్పాలంటే 8 లక్షల ఎకరాల పైచీలకు సాగును మన మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకురావడం జరిగింది. అందులో చెరువులది చాలా పెద్ద పాత్ర ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో కూడా 20,000, 30,000 ఎకరాలను కేవలం చెరువులను బాగు చేసుకోవడం ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు మాట్లాడుకున్నారు. వస్తే ఏం చేయాలి తెలంగాణ మనం అంటే, ఫస్ట్ స్టెప్ నీటిని ఒడిసిపట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్ల లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళా తిరిగి టీ కప్పుల్లాగా చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయతోని మనం దఫాలుగా మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పాలమూరుకి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు పక్క. కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది. మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో 859 చెరువులు, వనపర్తి జిల్లాలో 973 చెరువులు, నారాయణపేట జిల్లాలో 674 చెరువులు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 354 చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4,423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మనం గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర 3.5 లక్షల ఎకరాల పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి 4 రోజులైంది, నీళ్ళు వచ్చి 5 రోజులైంది అనే పరిస్థితి ఉండే. కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 7.5 మీటర్ల పైచిలకు భూగర్భ జలాలను పెంచుకున్నాం. మిషన్ భగీరథతోని బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ 24 గంటలు నీళ్లు, ప్రతిరోజు నీళ్లు, ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు, అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి. మళ్ళా పొలం ఎండిపోతున్నది, మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది, గుండె చెరువైతుంది. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని.
కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా 8 లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టు అంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగినాం. ఒక మన షాద్నగర్ ఒక్కదానికే కొంత కల్వకుర్తి నుంచి నీళ్లు బెనిఫిట్ కాలే, కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోని బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఒక 2 ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం, రెండింటికి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసిండు. ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, 2 డిండి ప్రాజెక్టు. ఈ 2 కూడా దాదాపు 60% పైగా పనులు జరిగిపోయినాయి. మన పాలమూరు రంగారెడ్డిలో అయితే మీకు తెలుసు, నార్లాపూర్ దగ్గర ఒక బటన్ ఒత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే 8 టీఎంసీల పైసీలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఈ 15 నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబూబ్నగర్ బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయలేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టం. అట్లా కాకుండా ఉల్టా ఆయన ఏం చేసిండ్రు, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మాకు కొడంగల్ నారాయణపేటకు మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సపరేట్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీమ్లను పక్కకు తీసేసిండ్రు. దాంతో ఏం జరుగుతున్నది ఇవాళ అంటే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్గా నష్టం వాటిల్లుతున్నది. పైగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినరో దానికి ఇంటేక్ బీమా నుంచి తీసుకుంటున్నారు. అయితే నిపుణులంతా చెప్తున్నది ఏంటంటే బీమా నుండి కాకుండా జూరాల నుండి ఇంటేక్ తీసుకుంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం. కనీసం ఈ సూచనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఇవాళ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు ఎంత నిర్లక్ష్యం అనేటటువంటిది కనబడుతుంది. ఒక పక్క మిషన్ భగీరథను సంపూర్ణంగా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకో పక్క మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్న చెరువులను సంపూర్ణంగా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి యూరియా వస్తుంది ఎట్లా, ఇప్పుడు రాదు ఎట్లా, ఏం మారింది? అదే అధికారులు, ఢిల్లీలో కూడా అదే గవర్నమెంటు, ఏం మారలే. మారింది ఏంది అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఆలోచన, ఆ విశాల హృదయం అన్నది మాత్రమే మారింది. నేను కేసీఆర్ గారి బిడ్డగా వారిని చూసిన. వారు ఏం చేసేదంటే ఆఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో, అంటే పంట పొలాలకు యూరియాకి ఎక్కువ డిమాండ్ లేని టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కేంద్రంతో మాట్లాడి కొట్లాడి మనకు పీక్ సీజన్లో ఎంత యూరియా కావాలనో ముందే తీసుకొచ్చి నికరంగా ఇక్కడ నిల్వ చేసి పెట్టేవాళ్ళు. అందుకే ఎన్నడూ కూడా మనకు యూరియా కొరత రాలే. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి సోయి లేదు. ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రాజెక్టుల మీద రివ్యూ చేయలేదు, వ్యవసాయం మీద రివ్యూ చేయలేదు, యూరియా మీద రివ్యూ చేయలేదు. మరి టైంకి రావాలంటే ఏడికేళ్ళు అందుతాయి, ఏడికేళ్ళు వస్తాయి, ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడాయి కదా. కేంద్రంతో మనం అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి పనులు ఈ ముఖ్యమంత్రి గారు దూర ఆలోచనతోని చేస్తే, దార్శనికత్వం చేస్తే బాగుంటుందని ఇప్పటికన్నా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మీరు చూసిండ్రు ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో వారి సొంత ఊరికి కూతవేటు దూరంలో ఎస్ఎల్బీసీ టన్నల్లో యాక్సిడెంట్ అయింది. ఇదే ఎస్ఎల్బీసీ టన్నల్లో గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్లు కేసీఆర్ గారి హయాంలో తవ్వితే ఎటువంటి యాక్సిడెంట్ కాలే. కానీ ఇవాళ ఇక్కడ నిన్న యాక్సిడెంట్ స్థలానికి మా బీఆర్ఎస్ బృందం కూడా సందర్శనకు పోయింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అక్కడ పోతే వర్కర్లందరూ చెప్తున్నారట నీళ్ళు వస్తున్నాయి సార్, మట్టి వస్తుంది సార్ అని చెప్తుంటే కూడా నిర్లక్ష్యపూరిత వైఖరితోని ఏం కాదు మీరు పని చేయండి అని చెప్పి పంపించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా చెప్తున్న మాట ఏంటంటే 3 నెలలుగా మాకు జీతాలు లేవని చెప్తున్నారు. దాని మీద కూడా పట్టి లేదు, రివ్యూ లేదు. మరి ఆ కాంట్రాక్టర్ ఇబ్బందులలో ఉన్నాడంటే ఇదివరకు కేసీఆర్ గారు ఏం చేశారు, అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగా ఆ కాంట్రాక్టర్లకు ఉన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు అదే కాంట్రాక్టర్ కావాలంటే భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కయనే ఉన్నాడట ఆ పని చేసిన ఆయన, ఆ సొరంగం దువ్వట ఆయన. కాబట్టి మంచికో చెడ్డకో ఇక ఆయననే మనం కంటిన్యూ చేయాలి కాబట్టి ఇబ్బంది రాకుండా ఉండాలని కేసీఆర్ గారు చేసిండు. మరి అదే పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇదే ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేటప్పుడు కరెంటు బిల్లు కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి ఉంటుండే. అయితే ఏమవుతుండే, జన్కోవాలు ఊకూకే డ్యామ్ సైడ్ దగ్గరకు పోయి కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంటుండే. ఆ విషయం కేసీఆర్ గారికి తెలిస్తే
క్యాబినెట్ని ఏర్పాటు చేసి తీర్మానం చేసింది. ఏమని? కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది, జెన్కో వాళ్ళు పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో 11.5 కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం, ఇబ్బంది లేకుండా తవ్వగలిగినాం. అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి, ఒక్క మంత్రి కూడా లేరు. అందరు ఏడిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట, ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిరట, మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయింది. అంటే ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడుతుంది తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచెవిన పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనము, ప్రాజెక్టులంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి యావత్ తెలంగాణకు కూడా మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీ. ఇవాళ రైతు రుణమాఫీ ఎక్కడ కాక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గిరిజనులు, చిన్న సన్నకారు రైతులు పాపం ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షల దాకా రుణం తెచ్చుకుంటే ఒక్కొక్క కుటుంబంలోనే దాదాపు 3-4 లక్షలు అప్పులైనటువంటి పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు ఓన్లీ ఒక్కొక్కరు 2 లక్షలు రుణం తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తాం, 9వ తారీఖు రాగానే ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వేలాది మంది రైతుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు కూడా అత్తాపత్తా లేదు. సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు అన్నట్టున్నది. ఇక చాలా మంది రైతులు పొద్దున్నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పిండ్రు, అక్క బోనస్ గురించి అడగండి, బోనస్ గురించి అడగండి అని. నేను కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పింది. 10% రైతుల దగ్గర కూడా వాళ్ళు వడ్లు కొనలే. వడ్ల కోసం కొంటదేమో ప్రభుత్వం అని వెయిట్ చేసి రైతులు బయట అమ్ముకున్నాక చివరి దశలో నాటకాలు చేస్తూ 10% దగ్గర కొన్నారు. కొన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీది బోనస్ కాదు, బోగస్ నినాదం అది. ఎవ్వరికి కూడా రూపాయి దక్కలేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు నెక్స్ట్ టైం అన్నా దయచేసి కరెక్ట్గా టైంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మార్కెట్లో కొన్న వడ్లు ఏవైతే ఉంటుందో వాటికి చిట్టీలు ఉంటాయి, ఆ పెండింగ్ బోనస్ అంతా కూడా తక్షణమే రైతులకు చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనది మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటివి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తే 1,00,000 కాదు తులం బంగారం అదనంగా ఇస్తా అంటివి. మరి ఇంతవరకు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారిని మా మహబూబ్నగర్ జిల్లా ఆడబిడ్డల తరఫున నేను గుర్తు చేస్తూ ఉన్నా, తొందరగా మాకు తులం బంగారం ఇచ్చే ఏర్పాటు చేయండి. రెండవది 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పారు. దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ కూడా చేయలే. మహిళా దినోత్సవం వస్తున్నది, మరి పెద్ద ఎత్తున మేమందరం మహిళలను కూడా జమై మిమ్మల్ని ప్రశ్నిస్తాం. కాబట్టి తక్షణమే మీరు మహిళలకు ఇస్తా అన్న 2,500 రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లానే ఆడబిడ్డలకు 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. కానీ దాని మీద కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. కాబట్టి అన్న చెప్పినట్టు స్కూటీలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే చదువుకునే పిల్లలు, గురుకులాల్లో చదువుకునే పిల్లలకు కూడా సరైనటువంటి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నది. ఇప్పటికీ కూడా వైఖరి మార్చుకుంటలేరు. దీన్ని ఇక్కడ నన్ను లోకల్లోనా నాగర్ కర్నూల్లో అయ్యో అరే సారీ అదే అన్యాయంగా ఇట్లా బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఈ వైఖరిని ఈ రోజుతోని లెక్క 58కి చేరింది. నిజంగా తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్నడూ కూడా బిడ్డలు చనిపోతున్నారనే మాట వినొద్దనుకున్నాం, కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బిడ్డలు చనిపోవడం మొదలైంది. ఇది ఇమీడియట్గా సవరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తప్పకుండా మేమందరం సహకరిస్తాం. మా అన్న ప్రవీణ్ అన్న గారు స్వయంగా తనే గురుకులాలు నడిపినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలు ఏవైనా సరే పిల్లలు బాగుండాలనేటటువంటిది ప్రధాన అంశంగా టేకప్ చేయాలని కోరుతున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ ఫీ రీఎంబర్స్మెంట్ అన్నది జరుగుతలేదు. చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తున్నది, అప్పుల పాలైపోతూ ఉన్నారు తల్లిదండ్రులు.
ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం. ఏదైతే అంబేద్కర్ స్కాలర్షిప్ బయట దేశాల్లో వెళ్ళి చదువుకునేటటువంటి ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్, జ్యోతిబా పూలే స్కాలర్షిప్, ఈ రెండు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో వందలాది మంది పిల్లలు ఎవరైతే కేసీఆర్ గారు పంపించిండ్రో వాళ్ళు అక్కడికి పోయి విదేశాలలో ఫీజు కడుతుందేమో మా ప్రభుత్వం అని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు భూములు అమ్ముకొని అప్పు చేసి వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. కనీసం అవన్న తొందరగా రిలీజ్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్పిండ్రు. ఇవాళటి వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు. దాని మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తుంది, పేదవాళ్ళ కోసం కాదని. ఏం 1000 కోట్లు అవసరం లేదు విద్యకు, 100 కోట్లతోనే పని ఉంటుంది. కానీ 100 కోట్లతోని వేలాది మంది జీవితాలు మారుతాయి. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని, గురుకులాలను ఇమీడియట్గా రిపేర్ చేయాలని కోరుతూ, ఇక చివరిగా ఈరోజు బీసీల కోసం ఏదైతే కులగణన చేస్తూ ఉన్నారో అది చివరి రోజుకు వచ్చింది. కానీ ఈ చివరి రోజు కూడా ఎక్కువ మంది మరి ఎన్రోల్ అయినట్టుగా మాకు కనబడతలేదు. ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఖచ్చితంగా తొందరలోనే బయట పెట్టాలని కోరుతున్నాం. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఈ వివరాలు 1 కులాల వారీగా పెట్టాలి బయట, 2 ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో మీరు పేస్ట్ చేయాలి. మీరు చేసిన కులగన్న వివరాలు పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరిదన్నా తప్పుపడి ఉంటే కింద నుండి పైకి చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు చేసిన లెక్కల మీద నమ్మకం లేదని ఇలా యావత్ బీసీ సమాజం కూడా ఆందోళన ఉంది. కాబట్టి మీరు ఆ చేసినటువంటి కులగణనను ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి. 1 కులాల వారీగా వివరాలు ఇవ్వాలి, 2 3 గ్రామ పంచాయతీలో డీటెయిల్స్ ఇండ్ల వారీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఓపికగా వేచి చూసిన మా మీడియా మిత్రులందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నాగర్ కర్నూలు రావడం, మా నాయకులను ప్రజలను అందరినీ కలుసుకోవడం, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆ ఎస్ఎల్బీసీలో మరి పాపం ప్రాణాలు ఉన్నాయో పోయినాయో అన్నట్టు ఉన్నటువంటి ఆ 8 మంది కూలీ బిడ్డలు ఇక్కడికి మన దగ్గరికి బతకడానికి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా బాగుండాలని, ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.